ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా మీద అలాంటి మాటలు మాట్లాడకూడదు, చాలా తప్పది. బేషరతుగా ఒకరి ఉపసంహరించుకోమని చెప్పి మా అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఒకరికో న్యాయం ఇంకొకరికో న్యాయం లేదు సార్. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని మీరే పార్టీ పరంగా గమనించట్లా, ఉంది. ప్రజలు గమనిస్తున్నారు, మీరు గమనించట్లా అది. మేము కూడా పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వెనిగల రామ్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మన జయరామ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఎలా ఉందంటే పార్టీ పరంగా ఏదైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతే కష్టం. ప్రజలు ఏవైనా విమర్శించవచ్చు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకుంది. ప్రజలు మనకి ఇచ్చిన 124 సీట్లు సేవ చేయమని చెప్పి అధికారం చెలాయించమని కాదు. కాబట్టి కొంత ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళు మా పార్టీలో జారడం, కొంత ఆ వాసన పోకుండా పోవడం, వాళ్ళని మళ్ళీ మనం మందలించడం అనేది సర్వసాధారణం అయిపోతా ఉంది. అయితే మీరు అన్నట్టు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి సహనం, ఓపిక, అలాగే మంచి సత్ప్రవర్తన ఉండాలి.